నిశ్శబ్ద అరణ్యంలో చెట్లు గాలికి స్వయంగా ఊగుతుండగా ఒక చిన్న ఎలుక పేరు రెమీ మట్టి మార్గం వెంట పరిగెడుతుంది. అతను ఆందోళనగా కనిపిస్తున్నాడు. తన చిన్న చిన్న కాళ్లలో ఓ పగిలిపోయిన బుట్టను పట్టుకుని ఉన్నాడు. ఒక తెల్లని కుందేలు పేరు రూబీ అక్కడికి తచ్చాడుతూ వచ్చింది. ఆమె చెవులు పైకి లేచి రెమీ ముఖంలో ఆందోళనను గమనించింది. ఏమైందో చెప్పు, రెమీ అని స్నేహంగా అడిగింది. రెమీ నిట్టూర్చాడు. నేను తినేందుకు కొంత ఆహారం తెస్తున్నాను. కాని నా బుట్ట పగిలిపోయింది. ఇప్పుడు ఏమీ తీసుకెళ్లలేను. రూబీ కళ్ళు మెరుస్తాయి. నాకు ఓ మంచి ఆలోచన వచ్చింది. ఎదురు చూడు, రెమీ అంటూ అడవిలోకి ఉత్సాహంగా పరుగెత్తింది. కొన్ని క్షణాల తర్వాత రూబీ తిరిగి వచ్చింది. ఆమె చేతిలో ఒక పెద్ద ఆకుతో పాటు కొంత దృఢమైన వల్లి ఉంది. ఇవి కొత్త బుట్టను నేయడానికి ఉపయోగించుకుందాం. కలిసికట్టుగా వారు జాగ్రత్తగా వల్లి ఆకులను మెల్లగా నేసి ఒక బలమైన కొత్త బుట్టను తయారుచేశారు. కొంత సమయం తర్వాత కొత్త బుట్ట సిద్ధమైంది. రెమీ ఆనందంగా చిరునవ్వుకున్నాడు. ధన్యవాదాలు, రూబీ. నువ్వు నా రోజును రక్షించావు. రెమీ తన కొత్త బుట్టను ఆహారంతో నింపుకుంటూ ఒక నిజమైన సత్యాన్ని గ్రహించాడు. స్నేహం మరియు సహాయపడే మనసు ఏ సమస్యనైనా పరిష్కరించగలవు. మనిద్దరం ఎల్లప్పుడూ ఒకరికి ఒకరు సహాయం చేద్దాం అన్నాడు. రూబీ ఆనందంగా తలూపింది.